ఇక అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేకు రక్షణ లేకుంటే సామాన్యుల సంగతి ఏం కావాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ ప్రశ్నించారు. నిన్న రాత్రి దాడి జరిగితే ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే తనకు మరింత భద్రతా సిబ్బందిని పెంచుకోవడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే డ్రామా ఆడినట్లు అర్థమవుతుందని ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపించి ప్రజలకు నిజ నిజాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు శాంతి భద్రతలకు ఇబ్బందులు అవుతున్నామని స్పష్టంగా రెండు అంశాలు ఈ జరిగిన గత వారం రోజుల్లో మల్కాజ్గిరి మరియు కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఈ రెండు అంశాలతోని స్పష్టంగా కూడా దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చర్చనీయాంశంగా మారడం, మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానివ్వండి, హోంమంత్రిగా నేటికి బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళకి కూడా కనీసం రివ్యూ మీటింగ్ చేపట్టకపోవడం, మాట్లాడకపోవడం నిజంగా కూడా బాధాకరం. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజలను కాపాడడం పక్కన పెడితే సొంతంగా వాళ్ళనే రక్షణ లేదు అని అంటే ఇవాళ నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది అని కనబడుతున్నది. ఈ ప్రభుత్వం నిరూపించుకోవాలనుకుంటే, ఈ ఎపిసోడ్లో ఏదైనా నిజం నిరూపించుకోవాలనుకుంటే డెఫినెట్గా ప్రజలకు ట్రాన్స్పరెంట్గా శ్రీ గణేష్ గారు, సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ సూటి సమాధానాలు చెప్పాలి.